యోసేపు వారు ఏకము కాక మునుపు మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అయ్యో గర్భవతి అయిపోయింది. ఆమె ఒక 3 నెలలు కొండసీమ ప్రాంతములకు పోయి ఒక యాజకుని కుటుంబములలో ఉండి, వారి బంధువులే జకరియా, ఎలిజబెత్, ఆ ఫ్యామిలీలో గడిపి 3 నెలల తర్వాత మళ్ళా వచ్చేసింది ఎక్కడికి? నజరేతుకు వస్తే యోసేపును పురుషునితో కూడా మ్యారేజ్. హల్లెలూయా. ఎవరితో మ్యారేజ్? యోసేపును మరియాకు మ్యారేజ్. చూడండి 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. చూడండి, యోసేపు భర్త అయిపోయినాడు. బాగా గమనించండి, 19వ వచనములలో మరియా యోసేపుకు పెళ్లి జరిగింది. వారిద్దరికి పెళ్లి జరిగింది. 18వ వచనములలో జరగల. 18వ వచనములకు 19వ వచనములకు మధ్యలో ఏం జరిగింది అంటే, మరియా వివాహమునకు ముందే పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా అయ్యింది. సర్వోన్నతుని దేవుని శక్తి నిన్ను కమ్ముకొనును, నువ్వు ఒక శిశువును కందువు, ఆయన సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడను, ఆ బిడ్డ పరిశుద్ధుడిగా ఉంటాడు. ఇవన్నీ లోకాల రాయబడింది. ఇవన్నీ జరిగింది. జరిగిన తర్వాత 3 నెలలు కూడా అయిపోయింది. ఇప్పుడు మరియా 3 నెలలు గర్భవతి. కానీ గర్భవతిగా ఉన్న మరియా ఆ యొక్క యోసేపుతో కూడా ఏం చేసుకునేది? వివాహం చేసుకునేది. కానీ గర్భవతిగా ఉన్న విషయం ఎవరికి తెలియదు. జస్ట్ 3 నెలలు మాత్రమే. తల్లిదండ్రులకు తెలియదు, మరి ఆ స్నేహితులు వారికి తెలియదు, బంధువులకు తెలియదు, ఎవరికి తెలియదు, పెళ్లి చేసుకోబోయే యోసేపు కూడా తెలియదు. కానీ 19వ వచనంలో ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథములలో నీతిమంతులు లేరు, ఒక్కరును లేరు అని బైబిల్లో చెప్పబడుతుంది. నీతిమంతులు లేరు. కానీ మోసే ఎట్లా నీతిమంతుడు అయ్యాడు? యోసేపు నీతిమంతుడై ఉండి. హలో, రోమా 3:10 ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు. మరి ఈయన ఎట్లా అయినాడు? ఒకవేళ యేసును నమ్మినాడా? మిమ్మల్ని వెళ్తా ఉన్నా, యోసేపు యేసయ్య నమ్మినాడా? యేసయ్య ఇంకా పుట్టలే. హలో, నువ్వు కొత్త నిబంధన గ్రంథం స్టార్ట్ కాలే. ఇంకా ఓల్డ్ టెస్టమెంట్ కాలమే జరుగుతూ ఉంది. ఇంకా ధర్మశాస్త్రమే, మోసే రచించిన ధర్మశాస్త్రమే అదే నడుస్తూ ఉంది. కానీ బైబిల్ చెప్తుంది యోసేపు నీతిమంతుడుగా ఉన్నాడని. అట్లయితే ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు మీరు ఇట్లా అనుకోవద్దండి. ధర్మశాస్త్ర ప్రకారం అన్ని ఫాలో చేసినాడు, ధర్మశాస్త్ర ప్రకారం 100కి 100 ఆయన పర్ఫెక్ట్ గా ఉన్నాడు. నో. యోసేపు దేవుని ఎదుట 90% మంచి వ్యక్తిగా జీవించాడు. మనుషుల ఎదుట 99% మంచి వ్యక్తిగా జీవించాడు. అది ఏం పాస్టర్ 99కి మార్క్ ఇచ్చినాడు, 100 ఇవ్వవా అంటే అది నేను ఇచ్చేది కాదు. అంతే, ఎవరైనా అంతే. 99 వరకు వస్తారండి, 100 ఎవరు కాలేదు. 100 రాగలిగితే ఇంకా లోకరక్షకుడు రావాల్సిన అవసరమే లేదే. అలాగే చెప్పండి, జీసస్ మనకు అవసరం లేదు. బికాస్ 100% సాధ్యం. బట్ ఇక్కడ సాధ్యం అసాధ్యంగా ఉంది. 100% అసాధ్యం. కానీ యోసేపు నీతిమంతుడు అంటే నాట్ 100%, 90%. ఉన్న దీంట్లో మంచి వ్యక్తి. అది ఎట్లా అంటారా? నీతిమంతుడై ఉన్నాడు, ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అదే ఆయన నీతిమంతుడు అనడానికి ప్రూఫ్. ఇప్పుడు యోసేపు ఏం చేసి ఉండాలి? ఒక FIR ఫైల్ చేస్తే చాలు. నన్ను మోసం చేసినారు, అమ్మాయి తరపున ఉన్న కుటుంబీకులు
తల్లిదండ్రులు నన్ను మోసం చేసి చెడిపోయిన ఈ అమ్మాయిని నా తలలో కట్టిబెట్టారు, నేను ఇది ఒప్పుకోను, నాకు నష్టపరిహారము చెయ్యాలి, కాంపెన్సేషన్ ఇవ్వాలి అని యోసేపు ఆ మరియాకు తండ్రిగా ఉన్నాడే హీలి ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే యూదుల పెద్ద అధికారులందరూ వచ్చి విచారణ చేసి మరియాను శిక్షిస్తారు, మరియా తండ్రిని కుటుంబాన్ని కూడా శిక్షిస్తారు. కొంతమంది వివాహం చేసేటప్పుడు కట్నమును ఆశించి అమ్మాయి కుటుంబాన్ని వేధించి డబ్బు తీసుకొని రాకపోతే చంపేస్తాను, కెరసిన్ పోసేస్తాను, పెట్రోల్ పోసేస్తాను, నిన్ను అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను వేధింపులు అన్ని చేసి వాళ్ళు ఒకవేళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మా అమ్మాయిని ఈ మాదిరిగా మామయ్య అత్తయ్య అందరూ గుమిగూడి నా అల్లుడు కూడా దానికి పార్ట్నర్గా వచ్చి ఈ మాదిరిగా మా అమ్మాయిని బెదిరిస్తున్నారు, బలవంతం చేస్తున్నారు, డబ్బు తీసుకొని రా అంటున్నారు, అది ఇది వాళ్ళు కేసు కనుక పెడతానంటే వీళ్ళందరూ చెరసాలకు పోవాల్సిందే. ఇప్పుడు మనము సొంతము బంధము అదంతా మనం చేయలేము, ఎట్లయినా రక్త సంబంధమే కదా పాస్టర్, మేము ఎట్లా కేసు పెడతామంటే పెట్టాలి, కేసు పెట్టకపోతే ఎట్లది? సొంతమని వదిలేస్తావా ఏంటి? వేరే వాళ్ళైతే కేసు పెట్టడానికి పోయే నువ్వు సొంత వాళ్ళైతే కూడా కేసు పెట్టాలి, నువ్వు అన్యాయం జరిగితే పెట్టాలి ఇది. సో ఎవరైనా సరే న్యాయంగా ఉండేవారు కేసు పెడితే, ఇప్పుడు యోసేపుకు ఇది మోసం జరిగింది. ఇప్పుడు మరియా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది మరియాకు మాత్రమే తెలుసు, గాబ్రియల్ దూతకు తెలుసు, వేరెవరికి తెలుసు? చెప్పినా నమ్ముతారా? నేను యోగిరాలండి నమ్మండి అంటే పెళ్ళి అయిన తర్వాతనే యోసేపుకు తెలిసిపోయింది ఆమె కడుపుతో ఉంది అని. నా జీవితంలో మీరు నాశనం చేసినారని చెప్పి తల మీద చేతులు ఉంచుకొని యోసేపు ఒక గదిలో పోయి సెటిల్ అయిపోయాడు. ఇది తెలియక మరియా కూడా ఇంకొక గదిలో సెటిల్ అయిపోయి ఏడుస్తూ ఉంది, అయ్యో నా బతుకు ఇట్లా అయిపోయింది. ఆ గాబ్రియల్ దూత నాకు ఇచ్చిన క్లారిఫికేషను నేను కట్టుకోబోయే భర్తకు కూడా చెప్పింటే పర్వాలేదే, ఏం చేసేది ప్రభా, నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, పెళ్ళి అయిన రోజు నుంచి మరి అయిపోయింది, ఆయన మానసికంగా కుంగిపోయి ఉన్నాడు. ఎవరికైనా కష్టమే కదండి. కొన్ని రోజుల క్రితం నాకేమైందంటే ఇక్కడ నొప్పి వచ్చింది, ఈ ఛాతీ కింద ఈ రొమ్ము ఉంది కదా, ఈ భాగంలో ఈ సైడ్ కొద్దిగా నొప్పి వచ్చింది. అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నాకు తెల్ల. పోనీ అది వేరే ఏదైనా ప్రాబ్లంలో వచ్చిందా, ఏమి తెల్ల. అయినా భయం, అయ్యో మాట నాకు వచ్చేస్తుందో ఏమో. సరే నేను పోయి బ్లెస్సన్ వాళ్ళ అన్న డాక్టర్ కదా, ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని బ్లెస్సన్ సహాయంతో పాటు కలిశాను. ఆ డాక్టర్ ఏం చేసినాడంటే స్టెథోస్కోప్ తీసుకొని ఊపి బాగా పిలుచుకోండి అట్లా వదిలేండి అన్నారు. నేను కూడా అట్లా వదిలినా, గుండె డబా డుబ్బు కొట్టుకుంటుంది. మళ్ళీ తిరుగు అన్నాడు, వెనకాల పెట్టాడు, ఏమి ఇట్లా కొట్టుకుంటుంది, అది ఈసీజీ తీయాలి, ఈసీజీ తీసిన. మళ్ళా ఎక్కువ తీయాలి, ఎక్కువ కూడా తీసి అన్ని తెచ్చిన. చూశాడు, ఓకే మీరు దేవుడి సేవ చేస్తున్నారు కాబట్టి టైం బాగుంది, గుడ్ న్యూస్ ఒకటి బాగానే ఉంది. అదే సమయంలో ఇంకా ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంటుంది. ఈ చిన్న వయసులో నిమోనియా అనేటువంటి ఒక జ్వరం వచ్చింది. దాని వలన నీ యొక్క హృదయములలో ఒక వాల్వ్, ఒక ద్వారం, అంటే ఊపిరితిత్తులకు దానికి పోయే ద్వారములలో కొంచెం ఇట్లా ఉండేది కొంచెం నేరో అయింది. దాని వలన హృదయములలో పంపింగ్, రక్తము పంపింగ్ అయ్యేది కొంచెం ఎక్కువగా, ప్రెషర్ ఎక్కువ ఉంది. ఇవన్నీ డీటెయిల్గా మాకు డ్రాయింగ్ వేసి ఇది ఇట్లా ఉంది క్లియర్గా డీటెయిల్స్. అదే భాస్కర్ కూడా నాకు నేరుగా వచ్చింది. భాస్కర్ అయితే మా ఫ్యామిలీ డాక్టర్ అనుకోండి, ఆయన అయితే మనం అపాయింట్మెంట్ తీసుకుని పోయింది. సో కాబట్టి డాక్టర్ భాస్కర్ కూడా నాకు క్లారిటీగా అన్ని వివరించారు. భాస్కర్ ఇది మీకు ఉండే ప్రశ్న, చిన్న వయసులో ఇది జరిగింది కానీ ఇప్పుడు ఇది ఇట్లా ఉంది పరిస్థితి, బట్ ఫ్యూచర్లో ఇది ఏమవుతుందో తెలియదు. ఇది మళ్ళా నేరో అయింది అనుకోండి, నీకు హృదయంలో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది.
అప్పుడు దాంట్లో మేజర్ ఏమిటంటే ఒకటి ఆ వాల్వ్ను మార్చడానికి మేజర్ సర్జరీ చేయాల్సి వస్తుంది. అది ఇప్పుడు కాదులేండి, ఫ్యూచర్లో ఉండేది అది. దేవునికి స్తోత్రం. ఇదంతా ఆయన చెప్పాడు. మీకు అర్థమైంది కదా. అందుకని పాస్టర్ రేపే హార్ట్ అటాక్లో చనిపోతారని మీరు ప్రార్థన చేయవద్దండి, మీరు ఆశపడవద్దండి. పాస్టర్ రేపే ఎగిరిపోతారని అదంతా లేవు. పాస్టర్ ఉంటాడు, కానీ అది ఏమిటంటే అది కరెక్ట్ వేలో అది ఉంటుంది. మన ట్రీట్మెంట్లో మనం ఉండాలి. మీరు ఏం చేయాలంటే ఓవర్ టెన్షన్ పడవద్దండి, మీరు నిదానం ప్రధానంగా పోవాలి అని చెప్పాడు. ఇప్పుడు నాకు వేరే వేరే వ్యసనం అంతా ఉంది. విశ్వాస కుటుంబములలో ఉన్న సమస్యలంతా నా తల మీద ఉంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి పాస్టర్ నా కోసం ప్రార్థన చేయండి, పాస్టర్ నాకు ఒళ్ళు బాగలేదంటే ఆ భారం నా నెత్తి మీద పడుతుంది. ఇంకొక ఆయన పాస్టర్ నా పరీక్షలో ఫెయిల్ అయిపోయినాను, పాస్టర్ 2 సబ్జెక్టులు ఉంది, పాస్టర్ నేను రాయాలి, ఆ భారం నా మీద వస్తుంది. ఇట్లా విశ్వాసాల భారం అంతా నేను మోసుకొని, మరొక కుటుంబంలో ఉన్న భారం అంతా నేను మోసుకొని ఉంటే రాత్రి నిద్ర వస్తుంది? రాలే. నాకు పడుకుంటే నేను ఏం చేస్తున్నా, ఆలోచన చేస్తూ ఉన్నా. నా ఆలోచన ఎట్లా పోయిందంటే, నేను చచ్చిపోయి సమాధి అయిపోయి ఆ తర్వాత విశ్వాసులంతా ఏడ్చేసి నన్ను బాటలతో తీసుకొని పోయి అంతవరకు సిగిపోయింది. నా ఊహ అట్లా పోయింది. రాత్రిలో నిద్ర రావట్లే. అయ్యయ్యో నేను చచ్చిపోతా. ఏదో ఒక రోజు అందరికీ జరగబోయేదే, ప్రభు రాకడ ఆలస్యం అయితే. అట్లే చెప్పండి. చావమ్మా. మరి అంతోని రాజు బ్రదర్ ఏమైనారు? క్రీస్తులో నిద్రించినారు. గోపి బ్రదర్ ఏమైనాడు? క్రీస్తులో నిద్రించినాడు. శోభన్ బ్రదర్ ఏమైనాడు? క్రీస్తులో నిద్రించాడు. పాస్టర్ మాత్రం చిరంజీవి ఎవరు కాక అట్లే ఉంటాడా? పాస్టర్కి వయసు అయిపోతే పాస్టర్కి కూడా వ్యాధి వస్తే ఏదో ఒక చోటలో ఏదో ఒక పోవాల్సి. నువ్వు చీఫ్ మినిస్టర్ అయినా, రాజు అయినా, గవర్నర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, నువ్వు ఎవరికి ఏమైనా చేరి అందరూ ఒకరోజు చావాల్సిందే. అది మాత్రం నిశ్చయం. దీంట్లో నుంచి ఎస్కేప్ అయ్యడానికి లేవు. కానీ మనం కన్ను మూస్తే ప్రభువులో కన్ను మూయాలి. హల్లెలూయా. అది పాయింట్ ఇక్కడ. యేసులో నువ్వు కన్ను మూస్తే నువ్వు ధన్యుడు. బైబిల్ అదే చెప్తాంది. ఇది మొదలుకొని క్రీస్తులో నిద్రించిన వారు ఇది మొదలుకొని ధన్యుడు అని రాయము యోహాను అన్నాడే. సో కాబట్టి మనకు అది భయంలా. కానీ ఇలాంటి విషయాలన్నీ మనసులో వచ్చేటప్పుడు, సమస్యలన్నీ మనసులో వచ్చేటప్పుడు మనకు నిద్ర వస్తుంది. అదే యోసేపు. బైబిల్లో ఉన్న యోసేపుకు అదే ప్రాబ్లం. తన భార్య కడుపుతో ఉంది అనగానే పెళ్లి అయిన మొదటి రోజులోనే యోసేపు మరియా కడుపుతో ఉంది అని చెప్పగానే యోసేపుకు నిద్రపోయింది. బైబిల్ అదే చెప్తాను. ఆమెను అవమానపరచకుండా, పబ్లిక్గా వీధిలోనికి లాక్కొని పోకుండా, ఆమెను అందరికీ మరిగా ఈమె చెడిపోయింది అని చెప్పకుండా ఈమెను ఏం చేయాలంటే రహస్యముగా ఏం చేద్దాం? విడనాడ ఉద్దేశించును. దట్ ఈస్ అ గుడ్ మ్యాన్, డీసెంట్ మ్యాన్. యోసేపు ఎట్లా అంటే, సరే మన 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 పరిస్థితి ఇట్లా, ఎవరిని మనము ఏమి డిస్టర్బ్ చేయకుండా మనం సైలెంట్గా ఉండిపోదామని అట్లా ఆలోచన చేస్తున్నాం. అదే నీతిమంతుడు. 20వ వచనంలో మనం చదివితే, అండర్లైన్ చేసుకోండి, ఆలోచించుకొనుచుండగా. ఇప్పుడు కూడా మీకు ఆలోచన ఉందా లేదా? పెళ్లి కాని వారికి ఏ ఆలోచన? పెళ్లి కాలేదని ఆలోచన. పెళ్లి ఎప్పుడు అవుతుంది అని. పెళ్లి కాలేదని కాదు, ఎప్పుడు రా పెళ్లి అవుతుంది. ఉద్యోగం లేని వారికి ఆలోచన, ఎప్పుడు రాపా మంచి ఉద్యోగం వస్తుంది, మొదటి జీతం ఎప్పుడు వస్తుంది, మనం మొదటి జీతంలో దశమభాగం ఎప్పుడు ఇస్తాము అంటారా? మొదటిగా ఇది తీసుకొని పోయి ఒక జీన్స్ ప్యాంటు, టైట్ జీన్స్ బనియన్ ఎప్పుడు వేద్దామని అది ఎలా ఉంది. ఒకరొకరు బాధ, ఒకరొకరు. ఇల్లు లేని వారికి ఏ చింత? ఎప్పుడు రూపా ఇల్లు కట్టేది, ఎప్పుడు రూపా ఇల్లు కట్టేది. అది డబుల్ బెడ్రూమ్ లో కట్టాలన్నా, త్రిబుల్ బెడ్రూమ్ లో కట్టాలన్నా, అంతరిక్షంలో కట్టాలన్నా, భూమి కింద కట్టాలన్నా, సముద్రం కట్టాలన్నా. ఇది కాకుండా నిన్న రాత్రి సముద్రమును దాటుతుంది అని ఒక తుఫాన్ అన్నారు. ఆ తుఫాన్ పేరు చెప్పు సోము. బెంగాల్. బెంగాల్. నేను వేరే ఏదో తుఫాన్ అనుకున్నా. ఏం తుఫాన్? బెంగాల్ తుఫాన్. పెళ్ళి అయిన వారికి అంతా తుఫాన్లు ఉన్నాయి. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. పాస్టర్ నా జీవితంలో
నాకున్న తుఫాన్ ఎప్పుడు పోతుంది పాస్టర్ అంటే అది పోదని. నువ్వు ఆడపోయినా తుఫాన్ నిన్ను తరుముకుంటే వస్తుంది. నేనేం చెప్తాను మీకు అర్థం అవుతుంది. పెళ్లి కాని వరకు ఏం అర్థం కాదు. పెళ్లి కాని ప్రసాదులకి అర్థమే కాదు, పెళ్ళి అయితే తెలుస్తుంది. సో కాబట్టి నా చుట్టూ పాస్టర్ తుఫానుగా ఉంది. సో కాబట్టి ఎట్లయినా సరే తీరము దాటింది అన్నారు, దాటిపోయేసింది. అదే చెప్పండి. హల్లెలూయా. దీని మధ్యలో యూట్యూబ్లో చెన్నై పట్టణం మునిగిపోతుందట. ఒక ఆయన చెప్తున్నాడు, బ్రహ్మంగా అయ్యరు చెప్పినారు 2024లో డిసెంబర్లో ముప్పు ఉంది. దేనికి ముప్పు ఉంది? చెన్నై మహాపట్టణానికి ముప్పు ఉంది. చెన్నై పట్టణం నీటిలో మునిగిపోతుంది. శ్రీలంక దేశము మొత్తం మునిగిపోతుంది అన్నారు. అందుకే భయము పెట్టుకొని ఏం చేస్తున్నారు? తుఫాన్లో ఏం తుఫాను? బెంగాల్ తుఫాను అయ్యో వచ్చారు. ఆడ రోడ్డు మీద స్కేల్ పెట్టుకుని ఉంటున్నారు. లారీలు బస్సులు పోతా ఉంది రోడ్లో. నీళ్ళు ఏమో మోకాల కిందనే ఉంది. ఏం చెన్నై పట్టణం మునిగిపోతే ఏమిటి? అమ్మ జీవితంలో ఇవన్నీ ఉంటుంది మా. ఈ అవస్థలు ఉంటుంది, బాధలు ఉంటుంది, వ్యాధులు ఉంటుంది, బలహీనత ఉంటుంది, అన్నీ ఉంటుంది. నీకు ఉంటుంది, నాకు ఉంటుంది. నువ్వేమి సూపర్ ఉమనా, నేనేమో సూపర్ మ్యానా కాదు. మనమంతా ఆర్డినరీ మ్యానే. కానీ మనకు ఉండే కష్టాలు మనకు ఉంటుంది. 2024 సంవత్సరంలో ఇది వరకు నాకు ఏ కష్టాలు రాలేదు పాస్టర్. 11 నెలలు నేను సూపర్ డూపర్ గా జీవిస్తున్నాను పాస్టర్. డిసెంబర్ 1లో ఇంకా సూపర్ గా ఉంటాను. చేద్దాం చూద్దాం. అర్థం కాలేదనుకుంటా. అర్థమైంది. రిపీట్ చేసేదా? 2024 సంవత్సరము జనవరి నుంచి 12వ మొదటి తేదీ ఇది వరకు నాకు ఏ ముప్పు రాలేదు, నాకు ఏ బాధ లేదు, నాకు ఏది లేదు, నేను హ్యాపీగా ఉన్నాను అన్నవారు మాత్రం మీరు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. ఒక్కరు కూడా లేరా? అట్లయితే వాగ్దానాలన్నీ ఏంటి? అంతే మాస్టర్. అట్లయితే ఇది నిజం. మీ నిజాయితీని నేను ఏం చేస్తున్నా? గౌరవిస్తున్నా. అంటే మీరు దొంగ విశ్వాసులు కాదు, అబద్ధం ఆడే విశ్వాసులు కాదు. చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్లో ఉన్న విశ్వాసులంతా 100% ఏమిటి? స్వచ్ఛమైన నాణ్యతమైన విశ్వాసులు. అల్లే చెప్పండి. హల్లెలూయా. మీ గురించి నేను పొగడతా ఉంటే మీరే గమ్మున ఉన్నారు. అల్లే చెప్పండి మీరు. హల్లెలూయా. అల్లే చెప్పండి. ఊరికే చెప్పట్లే, మీరు ఒప్పుకున్నారు కదా. కానీ దీంట్లో కూడా ఎవరైనా కొందరు ఏం చేస్తారంటే వాళ్ళు చేతులు ఎత్తుకుంటే నేను ఎత్తాను. అంటే వాళ్ళ దగ్గర మనం తగ్గిపోకూడదు కదా. ఎవరు ఎత్తకపోతే నేను కూడా చెబుతాను. వాస్తవం 2024లో మనందరికీ ఏం వచ్చినాయి? ఏదో చిన్న చిన్న కష్టాలు వచ్చింది, నష్టాలు వచ్చింది. అక్కడక్కడ మనం పడిపోయినాము, లేచినాము, అదన్నీ చేసినాము. నీకు అంతే, నాకు అంతే, నేను కూడా అంతే. సేవకుడు అయినంత మాత్రం నేను కూడా బాగా ఉన్నాను కాదు, నేను అంతే. కానీ 2025వ సంవత్సరంలో దేవుడు మనకు ఒక వాగ్దానం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ వాగ్దానం మాత్రం వినేసి రొట్టె ద్రాక్షరసం మింగేసి మనం పోదాం. హల్లెలూయా. నేను ముగించబోతున్నా. ఇట్లా ఆలోచన చేసుకొని యోసేపు ఏం చేస్తున్నాడు? ఉండగా అని బైబిల్ ఉందా? సో అందుకని మీ మనసులో హృదయములలో భారము, చింతలు, బాధ అధికమైపోతే నిద్ర రాదు. బాగా గుర్తుపెట్టుకోండి, నిద్ర రాదు. ఖచ్చితంగా రానే రాదు. నీ మనసులో వ్యసనం ఉంటే రానే రాదు. నువ్వు హ్యాపీగా ఉంటే, బాగా భోజనం చేసి పడుకుంటే బాగా గాఢ నిద్రపోతావు. ఇప్పుడు యోసేపుకు తన భావి జీవితంలో ఉండేదంతా శూన్యంగా కనబడుతుంది. మ్యారేజ్ లైఫ్ ఫెయిలియర్ అయిపోయింది. నేను కట్టుకున్న భార్య నన్ను మోసం చేసింది. ఏదేదో ఆయన మైండ్లో ఏదేదో పోయి కొన్ని దినములుగా భోజనం చేయట్లే, ఊరికే నటించుకుంటూ ఉంటున్నారు. ఇది బయట చెప్పుకుంటే గబ్బు, ఇది బయట చెప్పుకుంటే సిగ్గు, దీని బయట చెప్పుకుంటే అవమానం. ఇవన్నీ మనసులో పెట్టుకొని లోపలనే మనిషి అట్లే వ్యసనముతో కరిగి అతడు ఈ సంగతులను గురించి 20 వచనం చదవని ముగించుకుందాం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట
నెరవేరినట్లు ఇదంతయు జరిగిను. హల్లెలూయా. మనం చూసినట్లయితే 24వ వచనములలో నేను ఎందుకు వేగంగా మిమ్మల్ని చదవకుండా నేను పోటీ పడతానంటే ఇవన్నీ చదువుకుంటే టైం ఎక్కువ అవుతుంది, అందుకని నేను ఫాస్ట్గా పోతున్నాను. 24వ వచనం చూడండి. యోసేపు డాష్ కొని నిద్ర మేల్కొని అట్లయితే ఇట్లా ఈ సంగతులను ఆలోచించుకొని ఉండగా దూత స్వప్నం ముందు వచ్చిందంటే, స్వప్నం అంటే ఏమిటి? స్వప్నం దేంట్లో వస్తుంది? నిద్రలో వస్తుంది. నిద్రలో అట్లయితే యోసేపు దేంట్లో పోయినాడు? నిద్రలో. ఇప్పుడు రాత్రి అంతా మేలుకొని కంగారు పడే వారికి ఎప్పుడు నిద్ర వస్తుంది నేను చెప్పనా? తెల్లవారుగా 4-5 గంటలకు పడుకున్నారంటే ఎట్లా వస్తుంది? హ్యాపీగా వస్తుంది. అందుకే కొన్నిసార్లు వాగ్దానం నేను చేసేటప్పుడు ఎన్ని గంటలకు వేస్తాను? 7 గంటలు వేస్తారు. ఒకసారి మా కుమారుడు నేను ఒక వాగ్దానం వేసిన తర్వాత ఆమె స్తోత్రం అని చెప్పి ఫోన్ ఎత్తి నాకు ఫోన్ చేసి, పాస్టర్ మిమ్మల్ని నేను కలవచ్చాను, రండి బ్రదర్ అన్న. కానీ వచ్చేటప్పుడు నాకు కాస్త టైం ఇవ్వండి కొంచెం, ఎందుకంటే అందుకని ఫస్ట్ రూమ్లో నిద్రపోతుంది. నేను ఆయనకు చెప్పలే, నేను చెప్తాను మీకు, ఆ పాపను నేను లోపల పంపించాలి, ఇంకా ఫస్ట్ రూమ్ అని నేను రెడీ చేయాలి. ఎందుకంటే బ్రదర్ చెప్పినారంటే 5 నిమిషాల్లో నా ఇంటి ముందర ఉంటారు. అందుకని బ్రదర్ నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, కుమార్ బ్రదర్ 2 నిమిషాలు లేట్గా రండి అన్నారు. ఓకే పాస్టర్. సరే అట్లా తర్వాత కుమార్ బ్రదర్ రమణి సిస్టర్ వాళ్ళిద్దరు వచ్చినారు. వాళ్ళు ఏమిటంటే పాస్టర్ ఎప్పుడు 5 గంటలకి పెడతారు కదా, 6 గంటలకు పెడతారు, మ్యాక్సిమం పోతే ఇంకేం ఈరోజు లేట్ అయిపోయింది, పాస్టర్ని డిస్టర్బ్ చేయకూడదు. వారు నా యొక్క నేను ఎప్పుడు వాగ్దానం వేస్తానా అని వాళ్ళు కాసుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుతా. ఎట్టగేలకు నేను లేటుగా వేస్తాను. కారణం ఏమిటంటే ఈ మధ్యరాత్రిలో నేను లేచి కొన్ని సందర్భంలో నిద్ర లేకుండా ఉండే టైంలో నాకు గాఢ నిద్ర తెల్లవారుజామున వచ్చేస్తాను. లేదా నిన్నటి దినములలో ఏదైనా ప్రేయర్ మీటింగ్ పోయి వచ్చేస్తే, నేను ఏదైనా తిరుపతికి పోయి వచ్చేటప్పుడు, అప్పుడు ఏదైనా వచ్చేటప్పుడు కొంచెం ఏదైనా టైమింగ్స్ నాకు చేంజ్ అయిపోతే నేను వాగ్దానం వేయడానికి కాస్త లేట్ అవుతుంది. కొన్నిసార్లు మెలుకో వచ్చేస్తే నేను 3 గంటలకే పెట్టేస్తాను. ఈరోజు ఆదివారం వాగ్దానం ఎన్ని గంటలకు పెట్టాను? 3:18 ఆ టైంలో మీరు వచ్చి ఉంటుంది, మీరు చూడవచ్చు, టైమింగ్ కింద చూడవచ్చు వాగ్దానం పాస్టర్ వేసే టైంలో. ఎందుకంటే ఆ టైంలలో నేను మేలుకుంటాను. వాగ్దానాన్ని వేసిన తర్వాత కాసేపు కొంచెం పడుకున్నాను. హల్లెలూయా. మళ్ళీ పడుకున్న తర్వాత మళ్ళీ నేను లేచి తిరుపతి ఆరాధనకి నేను పోయి నేను ఇట్లా వస్తున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు టైమింగ్స్ ఇట్లా మిస్ అవుతుంది. అందుకని నేను చెప్తాను, మొత్తం మీద తెల్లవారుజామున గాఢ నిద్ర వస్తుంది నేను అంటున్నాను. ఆ మార్నింగ్ టైంలో మనం ప్రశాంతంగా నిద్రపోవాల్సిందే. ఇక్కడ యోసేపు పెళ్ళి అయిన తర్వాత నుంచి నిద్రపోలే, సరిగా భోజనం చేయలే, వ్యసనము, వేదన, బాధ ఇవన్నీ కలిగి ఉంటే ఒకానొక సందర్భంలో ఈ సంగతులను ఆలోచించుకొని నిద్రపోయాడు. ఆ నిద్రపోయే టైం వరకు దేవుడు యోసేపుతో ఏం చేయలేదు, మాట్లాడలేదు. హల్లెలూయా. ఒక విషయం తెలుసుకోండి, మనకు ఏ సమస్యలు బాధ ఉన్నా కానీ వాళ్ళకు వీళ్ళకు ఫోన్ చేసి చెప్పుకొని ఏడ్చేది కాదు. హలో, మీరు ఎవరికి ఫోన్ చేసుకున్నా, సొంత అన్నకు చేసుకున్నా, సొంత మమ్మీకి చేసుకున్నా, కట్టుకున్న భర్తకు చేసుకున్నా, ఎవరికి మీరు చెప్పుకోలేనప్పుడు పోయినా మీరు మాత్రం ఏం చేయాలంటే దేవునికి వదిలేయాలి. దేవునికి ఫస్ట్ మీరు తెలియజేయాలి. మీ సమస్యలు ఏది ఉన్నా దేవునికి వదిలేయండి. దేవునికి వదిలేస్తే దేవుడు మీతో కూడా ఎట్లా సంపాదిస్తాడంటే, నువ్వు అలసిపోయి నీరు ఆ యొక్క వేదనను, ఆ కష్టములను, బాధలను అన్ని మర్చిపోయే ఒక స్టేజ్ వచ్చేటప్పుడు నిద్రపోతావు చూడు, ఆ టైంలో దేవుడు నిన్ను సంప్రదిస్తాడు. హల్లెలూయా. యోసేపును అలాగే దేవుడు సంప్రదించాడు. ఏమని సంప్రదించాడు? ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను మరియను చేర్చుకున్నటకు నువ్వు భయపడకము, అనుమానించవద్దు, ఆమె గర్భం ధరించినది దేని వలన? పరిశుద్ధాత్మ వలన. ఇవన్నీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అన్ని అయిన తర్వాత టక్కును మేలుకున్నాడు. బైబిల్ అదే కదా చెప్తుంది. 24 చదవండి. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను ఏం చేసినాడు? చేర్చుకొని. సూపర్. లేచిన తర్వాత ఫుల్ క్లారిటీ. అమ్మ, ఒకటి భయం పోయిన తర్వాత మనకు మన మీద ఏం వస్తుంది? కాన్ఫిడెన్స్ వస్తుంది.
ఇప్పుడు మిమ్మల్ని పదే పదే కొందరు మీరు డల్గా ఉన్నారు, మీకు ఏదో ఒకటి ఉంది, మీకు రోగం ఉంది అని జ్ఞాపకం చేస్తూనే ఉంటే నువ్వు డీగ్రేడ్ అయిపోతావు. క్యాచ్ మై పాయింట్. ఇప్పుడు ఒక వ్యక్తిని మీరు పోయి ఏం డల్గా ఉన్నారు, ఏం డల్గా నేను డల్గా ఉన్నారు, డల్గా ఉన్నారంటే ఏమైపోతా? డల్ అయిపోతాను అంతే. అదే అట్లాంటి వారి దగ్గర మీరు పాజిటివ్గా చెప్పండి. ఈవెన్ వ్యాధియే ఉన్నా కానీ కూడా నో మీరు బాగానే ఉందని చెప్పండి చూడండి, ఆటోమేటిక్గా మనకు రెసిస్టెన్స్ మన బాడీలో ఏమవుతుంది? కలుగుతుంది. డాక్టర్ భాస్కర్ అదే చెప్తా ఉన్నాడు, భాస్కర్ మీరు పాజిటివ్గా మీరు థింక్ చేస్తే పాజిటివ్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. మీరు భయపడతా ఉంటే అదే నెగటివ్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. నెగటివ్ హార్మోన్ ప్రొడ్యూస్ అయిపోతే నువ్వు గాలి. நீ எப்ப நீ வியாதி வந்துட்டு பயந்துட்டியோ அப்பயே நீ செத்துட்டேன்னு அர்த்தம். அதனால ஒரு சத்தியத்தை நான் சொல்றேன், நல்லா கிடையாது. நீங்க டாக்டரே சொல்லட்டும் நாளைக்கே நீ சாவ போறன்னு, ஆனா நீ நம்பாத. நீ உன் மேலே ஆண்டவர் மேலே நம்பிக்கை வை. நீ அந்த நம்பிக்கையில தான் நீ வண்டி ஓடணும். என்ன ஆண்டவர் நல்லா வச்சிருக்கிறார். ஹல்லேலூயா. சும்மா நீங்க சொல்லிட கூடாது, எனக்கு வலிக்குது, வேதனை இருக்குது, எனக்கு இங்க பிடிச்சிருந்தாங்க அப்படின்னு எப்பயுமே நீங்க ஆல்வேஸ் உங்களை வந்து ஒரு வியாதி உள்ளவனாவே நீங்க காமிச்சுக்கிட்டே இருந்தீங்கன்னாக்கா நீ சுத்தமா டிகிரேட் ஆயிடுவ. காட்டிக்கூடாது, நீ அதை காட்டிக்கூடாது. அவங்களே உங்ககிட்ட வந்து என்ன இப்படி இருக்கிறேன்னு சொன்னா, நான் நல்லா இருக்கிறேன்னு, நான் நல்லா இருக்கிறேன் பாசிட்டிவா சொல்லுங்க. அப்போ உங்களுக்குள்ள என்ன உருவாகும்னா அந்த பாசிட்டிவ் ஹார்மோன் உங்களுக்குள்ள என்ன ஆகும்? இம்ப்ரூவ்மென்ட். டாக்டர் கூட அதான் சொல்ல பாருங்க, எந்த டாக்டர்ல பாருங்க, உங்ககிட்ட வந்துட்டு ஒரு டாக்டர் வந்துட்டு ஒன்றில நல்லா இருக்கிற அப்படின்னு சொன்னான்னு வச்சுங்களேன், அப்பயே ஜுரம் போயிடும். ஹல்லேலூயா. சொன்னது புரிஞ்சுங்களா? பாசிட்டிவா நீ சொல்லி பாரு. அதான் சில டாக்டர்கள் இது நல்லா வச்சிருப்பாங்க. நம்ம கூட சில பயந்தாங்குழி டாக்டர்கிட்ட போனோம்னு வச்சுங்க, இருக்கிற வியாதியை அதிகம் பண்ணி விட்டுருவோம். அவன் இல்லாத வியாதிகளெல்லாம் நம்ம ஏற்றி விட்டுட்டு அவன் மருந்துகளை எழுதி உட்காந்து உங்ககிட்ட பீஸுங்களை வாங்கி நல்லா ஜோப்ல போட்டுனே இருப்பான். ஒரு நல்ல டாக்டர் என்ன செய்வான்னாக்கா, உனக்கு வியாதியே இருந்தா கூட அந்த டாக்டர் என்ன சொல்வான், சார் இது ஒண்ணுமே இல்லை சார், நல்லதா இருக்கிறீங்க. அவன் சும்மா சொல்லட்டும் வியாதி இருக்குது உள்ள. ஆனா அப்படி சொன்னான்னு வச்சுங்களேன், பேஷண்ட் என்ன நினைப்பாங்கக்கா, டாக்டரே சொல்லிட்டாரு, டாக்டரே சொல்லிட்டாரு அப்படின்னு நினைப்பான். இப்ப நான் வந்துட்டு பாஸ்கர் சொல்றதை தான் நம்புவேன், ஏன்னா அவன் டாக்டர். விசுவாசிங்க சொல்றதை வந்து நான் நம்ப முடியாது, டாக்டர் சொல்றதை தான் நம்ப, ஏன்னா அவன் டாக்டர். அவன் சொல்லணும், இல்ல பாஸ்டர் நீங்க நல்லா பர்ஃபெக்டா இருக்கிறீங்க, அவன் சொல்லணும். அப்படி சொல்லிட்டான்னாக்கா ஒண்ணு கவலைப்படாதீங்க, அது ஒண்ணு இல்லை. நான் ஏதாவது ரிப்போர்ட்டை வச்சாக்கா ஃபர்ஸ்ட் டாக்டர் என்கிட்ட பாஸ்கர் என்ன சொல்லுவானாக்கா, பாஸ்டர் ஒண்ணு இல்லை, அது சின்ன விஷயம் தான். ஒண்ணு அவன் சொல்றதுல ஒரு விஷயம் இருக்கு, என்னன்னா இவன் பயந்துருவானோ அப்படின்றதுக்காக வேண்டி ஒரு பாசிட்டிவ் எனர்ஜி ஃபர்ஸ்ட் பூஸ்ட் அப் பண்ணுவான். நெகட்டிவ் எப்ப சொல்லுவான்னாக்கா மெல்லமா தான் சொல்லுவான். ஆமா அப்படிதான் இருக்கு, ஆனா பாஸ்டர் இதை கொஞ்சம் கண்ட்ரோல் பண்ணிக்கங்க, ரொம்ப ஸ்வீட்லாம் சாப்பிடாது. என்ன சொல்லுவான்? ரொம்ப ஃபர்ஸ்ட் என்ன சொல்லுவான், எல்லாம் சாப்பிடலாம்னு சொல்லுவான். உடனே நமக்கு என்ன ஆயிடும், எல்லாம் சாப்பிடலான்ற மாதிரி ஆயிடும். ஆனா கொஞ்ச நேரம் ஆனதுக்கு அப்புறம் மெல்லமா சொல்லுவான், லைட்டா சாப்பிடு. எப்படி லைட்டா சாப்பிடு, கொத்திக்க. டேய் ஃபங்க்ஷனுக்கு போறேன்டா, அது போ வேணாம்னு சொல்ல. எவ்வளவு கீர் இப்ப நீ என்ன மூணு டப்பாலாம் சாப்பிட்டாரு. ஏன்னா நம்ம விசுவாசிங்க பாஸ்டருக்கு கீர் பிடிக்கும், பாஸ்டருக்கு என்னது பால்கோவா ஜாங்கிரி பிடிக்கும் அப்படின்றது மைண்ட்ல ஃபிக்ஸ் ஆயிடுச்சு. அதனால நம்ம விசுவாசிங்க ஆத்திரம் தோத்திரம் அலையிலையான்னு பாஸ்டருக்கு என்ன செய்யுது, இந்த பாஸ்டர் அப்பதான் ரொம்ப பாஸ்டர் மேல அன்பு இருக்கிற மாதிரி, இந்த பாஸ்டர் இன்னொரு கப்பு இந்த என் கப்பு கூட நீங்க வாய்க்க, ஏன்னா பாஸ்டர் சீக்கிரம் போயிடணும் இல்ல. எங்க நான் வீட்டுக்கு சொன்னேன், சாப்பிட்டுட்டு வீட்டுக்கு போயிடணும் இல்ல, அதனால இந்த பாஸ்டர் இப்படி இப்படின்னா. இப்ப பாஸ்டர் அந்த லெவல்ல இல்ல. இப்ப பாஸ்டருக்கு எல்லாமே என்ன பண்ணணும், இப்ப நீங்க எல்லாம் என்ன ஏமாத்தணும். எப்படி ஏமாத்தணும், பாஸ்டர் சொல்லுவான் நல்லா இருக்குது ஐஸ்கிரீம் என்னாக்கா என்ன செய்யணும், கொஞ்சமா. ஆமா, இப்போ ஒரு கிளாஸ் டீ குடிக்கிறீங்கன்னு வச்சுங்களேன், 1/4 கிளாஸ் தான் கொடுக்கணும். பாஸ்டர் நானே கேட்பேன், என்னடா என் மேலே அன்பு குறைஞ்சிருச்சேன். இல்லை பாஸ்டர் முதல்ல இதை குடிச்சிட்டு அப்புறமா நான் மறுபடியும் கொடுக்குறேன். அப்போ பாஸ்டர் அப்படி இப்படி சாப்பிட்டே இருக்கும்போது பாஸ்டருக்கே தெரிஞ்சு போகுது, என்ன கதை நமக்கு போகுதுங்களா, இனிமே இது வேணாண்டா. அதுல சில பேர் டீல பயங்கரமா சக்கரை போட்டாங்கக்கா, அதுல போய் அவங்க கிட்ட போய் நான் சக்கரையே சாப்பிட மாட்டேன்னாக்கா, பாஸ்டருக்கு சுகர் வந்துருச்சு ஐயா அல்லேலூயா அப்படின்னு என்ஜாய் பண்றவங்களா இருக்காங்க. அப்ப அதுல நம்ம என்ன செய்யணும்னாக்கா, அப்படி சொன்னாலும் பிரச்சனை, இப்படி சொன்னாலும் பிரச்சனை, எல்லாத்தையுமே நம்ம கண்ட்ரோல் பண்ணி வச்சுக்கணும். லைட்டா எடுத்துக்கோ பாஸ்டர், நீலிமா ஒரே சிரிப்பா இருக்குது.
பாடுபட்டுருக்கலாம் பாஸ்டர் பாவம். நான் இதெல்லாம் உங்களுக்கு தான் சொல்லணும். என்ன பண்ணுறது, நாளைக்கு நீதிமா கல்யாணத்தில் கூட நல்ல ஸ்வீட்டெல்லாம் வைக்க போகிறாங்க. ராஜமந்திரி ஸ்வீட்லாம் வைப்பாங்க. அந்த ராஜமந்திரி ஸ்வீட்டெல்லாம் நான் சாப்பிட்ணுன்னாக்கா எனக்கு இப்போ வயசு எப்போ 54, அது முடியுமா? முடியாது. அதனால என்ன செய்யணும், உங்கள் பிளேட்டில் இருக்கிற ஸ்வீட்டெல்லாம் என் பிளேட்டில் வச்சிடக்கூடாது. மாஸ்டர் நல்லா சாப்பிட்றோம், சுகர் இல்லை, ஒன்று இல்லை. மாஸ்டருக்கு சுகர் இல்லை தான், ஆனால் கண்ட்ரோலாக இருக்கும். அல்லேலூயா. எப்படி இருக்கணும்? கண்ட்ரோலாக இருக்கும். இப்போ மாஸ்டர் அம்மா கூட எனக்கு சாப்பாடு எப்படி போடுறாங்க, நிறைய போடுறது இல்லை, சும்மா ஆஃப் பிளேட். என்ன சொல்லுவாங்க, அப்புறம் போடுறேன், எப்படி அப்புறம் போடுறேன்னுவாங்க. இது சாப்பிட்டு முடிக்கிறதுக்குள்ளே எனக்கு என்ன ஆகிடும், ஃபுல்லாகிடும். நானா மாட்டுவேன். அவன் நேக்காடு வாங்கிடுவான். தெரியக்கூடாது, கம்மி பண்ணிட்டேன்னு தெரியக்கூடாது. ஆனால் என்ன செய்யுது, கொஞ்சம் ஒரே அடியாக நிறைய போட்டாக்கா நான் இழுத்துருவேனே, அதற்காக வேக வேகமாக சாப்பிடுவேனே. என்ன பண்ணுற கருத்து ஸ்தோத்திரம். அந்த மாதிரி இப்போ యోసేపు నిద్ర మేలుకొని చదవండి. యోసేపు నిద్ర మేలుకొని మరియాను చేర్చుకొని ఉందా, మరియాను తన భార్యగా. ఇప్పుడు మరియా చూస్తా ఉంది, ఏమంటే నిన్నటంతా మీ ముఖము వాడిపోయింది, నిన్నటంతా నీ ముఖం వాడిపోయింది, మీరు ఒక మాదిరిగా ఉన్నారు, నాతో సరిగా మాట్లాడలేదు, ఇవన్నీ ఆమె కంప్లైంట్ చెప్తానే ఉంది. కానీ ఇప్పుడు యోసేపు క్లారిటీగా ఉంది, క్లియర్గా ఉంది. ఏం లేదమ్మా, గడిచిన రాత్రి నేను నిద్రపోయాను, గాబ్రియల్ దూత స్వప్నంలో నాకు వచ్చి అన్నీ చెప్పేస్తున్నాడు. నువ్వు గర్భవతి అయ్యింది నేను తప్పుగా అనుకోలేదు, దూత నాకు ఆజ్ఞాపించింది, పరిశుద్ధ ఆత్మ వల్ల నీకు కలిగింది. మరియా ఏం చెప్పింది, హల్లెలూయా అండి. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. మరియాకు సంతోషం, తనకు బయలుపరిచిన ఆ విషయాన్ని నేను పెళ్లి చేసుకున్న నా భర్తకు కూడా దేవుడు తెలియపరిచాడే, అది సంతోషం. నా మీద ఉన్న అనుమానం పోయిందే, అది సంతోషం. నన్ను అసహించుకున్నాడే, అది ఇప్పుడు లేదే, అది సంతోషం. కాబట్టి మరియా యోసేపు ఇద్దరు కలిసి జీవముగల దేవుడిని ఏం చేశారు, స్తుతించారు, ఆరాధించారు. ఆమె కుమారుణ్ణి కను వరకు ఆమెను ఎరగక ఉండెను. అతడు ఆ కుమారునికి యేసు అన్న పేరు పెట్టెను. హల్లెలూయా చెప్పండి. మరియా యేసునకు జన్మమిచ్చేంత వరకు, ప్రసవించేంత వరకు యోసేపు మరియాను ఏమాత్రం టచ్ చేయకుండా సహకరించాడు. కారణం ఏమిటంటే స్వప్నమందు దేవుడు క్లారిటీగా అన్ని తెలియపరిచాడు. అలాగే మనకు కూడా 2024 సంవత్సరములలో మనకు కూడా ఏ సమస్యలు ఉన్నా, ఏ కష్టములు ఉన్నా, ఏ బాధలు ఉన్నా, ఎలాంటి వ్యాధి ఉన్నా 2025 సంవత్సరమును ఈ ఆఖరి 12వ నెలను కూడా దేవుడు మన యొక్క అనుమానమును, సందేహములను అన్ని తొలగించి మనలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. గట్టిగా చెప్పండి. దేవుడు యోసేపునికి ఏ విధంగా దీవించాడో అదే మాదిరిగా యోసేపు దేవుడు, మన దేవుడు, ఆయన దేవుడు మనలను కూడా ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ. నువ్వు నిరుత్సాహపడవద్దండి, మీరు ఏమాత్రం డిస్కరేజ్మెంట్ అవ్వద్దండి, మీరు రిలాక్స్గా ఉండండి. దేవుడు మీ పక్షముగానే ఉన్నాడు. అయ్యో నాకు ఇది ఇంకా నాకు సెట్ కాలేదే, కాలేదు, అన్ని క్లియర్ అవుతుంది. సో అందుకే దేవుడు మనకు చక్కగా దేవుడి వాక్యం మనకేం చేశారు, అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. రాబోయే 2025లో మాత్రం స్టార్టింగ్ అవ్వేది కాదు, ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. స్టిల్ 2024 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ నుండి ఈ వాగ్దానం మనందరికీ సెట్ అవుతుంది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు ఏమవుతుంది, మహా అభివృద్ధి నొందుతుంది. సే ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమగును. మీ కార్యం ఏమవుతుంది, సఫలమగును. ధైర్యం వహించి మీ కార్యములు చేయండి. 2025 దేవుడు ఆశీర్వాదపు వాకిటను దేవుడు తరస్తాడు. మన సహవాసం ప్రపంచానికి కాదు, వేరే సంఘానికి కాదు, ఇది మన సహవాసానికి మాత్రమే దేవుడు మనకు అనుగ్రహించింది. మిగతా సంఘ కార్యములు దేవుడు వారి సేవకుని ద్వారా వాళ్ళు చెప్తారు, కానీ ఇది ప్రపంచానికే మీరు అనుకోవద్దండి. మన సహవాసులలో ఉన్న విశ్వాస కుటుంబాల జీవితంలో దేవుడు ఆశీర్వాదపు వాక్యను ఏం చేస్తాడు, తెరచబోతున్నాడు. ఇప్పుడే, ఈ రోజే దేవుడు తెరచబోతున్నాడు. మనకు ఒక క్లారిటీ రావాలి. మనం ఇక్కడ నుంచి ఇంటికి పోయేటప్పుడు ఒక క్లారిటీ మైండ్తో పోవాలి. మీరు నెగటివ్ అంతా ఆలోచన చేయవద్దు, దురాలోచన వద్దు,
భయము వద్దు, అవిశ్వాసం వద్దు. నాకు ఇట్లే ఉంది నువ్వు ఎంతైనా చెప్పుకోనైనా నేను ఇట్లే ఉంటాను, ఇట్లా ఉన్నాను. దేవుడు నీ జీవితంలో ఒక నూతన కార్యము చేయబోతున్నాడు. ఆమేన్. బీ పాజిటివ్ మైండ్లో ఉండండి. మనం ప్రార్థించినాం, 2 ప్రార్థన అంశం దేవుడు నెరవేర్చినాడా? ఇంకా 23వ తేదీ ప్రీ క్రిస్మస్ కూడా దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఆశీర్వదించి జరిపించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లకాయలందరూ పిల్లలు మన సహవాసంలో పిల్లలంతా డాన్స్లు వేయబోతున్నారు, పాటలు పాడబోతున్నారు, ఆరాధించబోతున్నారు. మళ్ళీ కొత్త కార్యములన్నీ జరగబోతుంది. క్విజ్ ప్రోగ్రామ్ జరగబోతుంది, క్రిస్మస్ క్యారల్స్ జరగబోతుంది, క్రిస్మస్ సెలబ్రేషన్ జరగబోతుంది, క్రిస్మస్ సందేశం అక్కడ ఉంటుంది. ఇంకేం చెప్పాలి, మంచి విందు భోజనం అక్కడ జరగబోతుంది. ఇవన్నీ జరగబోతుంది 23వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు. ఆమేన్. హల్లెలూయా. మనం అందరూ రెడీ అవ్వాలి. సో ఈ డిసెంబర్ ఆఖరిలో నుంచే మనకు ఆశీర్వాదం స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు రాత్రి భోజనానికి మనం సిద్ధపడదాం. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా యోసేపుకు ఈ క్లారిటీ వచ్చిన తర్వాత ఆమె కుమారుని కనుమలకు ఆమెను ఎరగకుండాను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు. ఎంత మంచివాడు చూడండి యోసేపు. దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత అనుమానం లేవు, అవిశ్వాసం లేవు, అపనమ్మకం లేవు, బాధ లేవు, చింతలు లేవు, ఏమీ లేవు. నిన్నటి దినం వరకు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని మనసును పాడు చేసుకొని, శరీరాన్ని పాడు చేసుకొని అలా కృంగిపోయి ఉన్న యోసేపు ఇప్పుడు ఒక క్లారిటీకి వచ్చాడు. సో అందుకే మన దేవుని మందిరానికి వచ్చేది దేనికి? ఒక క్లారిటీ కోసం. దేవుడు తన ప్రవచించే వాక్యం ద్వారా నీకు నాకు దేవుడు ఏం చెప్పబోతున్నాడు ఒక క్లారిటీతో పాటు మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ లేచిన వాటిని దేవునికి స్తోత్రం కలుగుతారు.